నమస్తే రావు బ్యాచ్ బ్రదర్స్ కప్పపోతే మాకు మాట ఏంద్రా ఏంటి విచిత్రమైన జీవులు తెచ్చినవా పంపదీసి ఏమన్నా ఏలేంటి పిల్లలు ఎట్ట ఓని కళ్ళలో ఏమైనా పాము పొడిచింది అట్ట తోలు తీసిన చేప ముక్కలు పట్టుకొని ఏలేంటి పిల్లలు తోలు తీసిన చేప ముక్కలు ఏంద్రా ఇరు చేప ముక్కలు తెచ్చినవా నిన్న హన్నాకుపురం ఊర్లో చేపలు ఎట్టకపోతే అన్ని జిలేబీ చేపలేమన్నా చేసేదేమి లేక చేపలు ఎత్తుకుని పన్నెండు తోలంతా పెరికేసి ఘాట్లు పెట్టి ఆ తర్వాత ఒక డీజిల్ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి మిరియాల పొడి అట్టొకరంత నూనె నిమ్మదప్ప పిండి మసాలా మొత్తం ముద్దలా కలుపుకొని ఆ తర్వాత దాంట్లో కొన్ని నీళ్లు పోసి పుర్రుగా కలుపుకొని ఆ పుర్రుగా కలిపిన మసాలాలో ముందుగా క్లీన్ చేసి ఘాట్లు పెట్టుకున్న చేపలేసి ఆ మసాలా చేపలు పట్టేదానికి అట్టి ఇటు బొల్లిచ్చి చూడండి మసాలా పూసిన తర్వాత చేప ముక్కలు అట్నే ఆడిపోతుంది మసాలా చేపల కూరలు కాబట్టి ఒక అరగంట చేప పక్కన పెట్టి ఆ తర్వాత పొయ్యి మీద మంటేసి నల్లటి పెనుం పెట్టి ఆ పెనుము నిండా నూనె పోసి ముందు మసాలా పూసి పెట్టుకున్న చేపలు వేసుకొని ఆ చేపలు అటు ఇటు తిప్పుకుంటా దోరగా చేప ముక్కంతా కాలేదంగా ఉంచుకొని ఆ తర్వాత ఆ పెను నుంచి బయటికి తీసుకుంటే జిలేబీ చేపలతో తయారు చేసుకున్న చేప ఫ్రై అయితే రెడీ అయిపోద్ది ఆ కరకరలాడి చేపలు చూస్తున్నా వల్ల కాక గరం మసాలా మిరియాల పొడి నిమ్మదప్ప పిండుకొని ఆ చేప నుండి కన్న ముక్కుని పెరుగుతుండి చూడండి ఎట్ట వస్తుందో నేను ఈ చేపలు తయారు చేస్తుంటే మన సబ్స్క్రైబర్ అన్న వచ్చిండు ఫస్ట్ అన్నకి ఇచ్చి టేస్ట్ ఎట్టుంది చెప్పంటే అదిరిపోయిందన్న అని చెప్పిండు అందుకని తప్ప నేను కూడా ఒక చేపని తీసుకొని ఆతరాతరంగా నమ్ములు కొద్ది అంటుంటే నా నోరంతా కాలి పొగ చూడండి ఎట్ట వస్తుందో ఇటు ఎన్ని రోజు నాకు దరి ఐడియా కానీ పోత పొరిచొత్త లగ్ మీద ఒక దబ్బిండి అన్నావు